ములక్కాయ సాంబార్ సూపర్‌గా రావాలంటేనైతే ఇలా చేయండి. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న కూరగాయలనైతే కట్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పులోనైతే కొంచెం పసుపు వేసుకొనైతే ఉడకబెట్టుకోవాలి మెత్తగా. తర్వాతనైతే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనైతే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతనైతే అందులోనే ఇంగువ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం దగ్గర ఉన్న ములక్కాయలను, కూరగాయలన్నిటినైతే యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనైతే తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. కూరగాయ ముక్కలైతే అన్ని ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనే తగినంత కారం అయితే వేసుకోవాలి. కారంలోనైతే కూరగాయలన్నీ ఫ్రై అయిన తర్వాతనైతే ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే యాడ్ చేసుకోవాలి. కందిపప్పు యాడ్ చేసిన తర్వాతనైతే చింతపండు రసం అయితే తగినంత చూసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్, సాంబార్ పౌడర్ వేసుకుంటేనైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకొని అయితే ఒక 10-15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గనిస్తేనైతే సూపర్గా అవుతుంది. ఒకసారి ట్రై